సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. బాలకృష్ణ గారు ఒక సెన్సేషన్, ఒక క్రేజ్. బట్ మీ కెరియరే బాలకృష్ణ గారి సినిమాతో మొదలైంది. సో అసలు ఈ డబ్బింగ్ డైరెక్టర్ పాత్ర ఎలా మొదలైంది? హీ సజెస్టెడ్ మీ ఇలా బ్యాక్ ఎండ్ ఒక జాబ్ ఉంటుంది, యూ కమ్ ఫర్ దిస్, నీ వాయిస్ కూడా ఒక పెక్యులర్గా ఉంది వాయిస్ అని. బాలకృష్ణ గారితో ఫస్ట్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? నాకు ఇక్కడ పర్సన్ కావాలి, తెలుగు హిందీ రెండు తెలిసిన వాళ్ళు కావాలి. పాలే గారి మేనేజర్ కాల్ చేసి, మేడం అది నా లక్ అంతే. ఆయనకమ్మో చాలా స్ట్రిక్ట్, చాలా తిక్క, రకరకాలు వింటాం. ఇది కూడా విన్నాము, చాలా కల్మషం ఉంటుంది ఆయనకి మనసులో. నిజంగా ఆ చైల్డిష్ నేచర్ చాలా ఉంది. ఆ ప్లానింగ్ డిస్టర్బ్ అయినప్పుడే కుక్క. ఎగ్జాంపుల్ ఫర్ వాట్? రాఖీ కూడా కట్టే కదా నాజియా? కట్టాను. మరి చాక్లెట్ ఇచ్చారా లేదా? చాక్లెట్ ఇచ్చారు. ఆయనకి డివైన్ పవర్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఎలాగా? హౌ డు యు ఫీల్ దట్? ఏది నెగటివ్ టాక్ ఉండదు. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి. ఆయన బ్లెస్సింగ్ పవర్ గానీ ఇదంతా. అఖండ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. పెద్ద విభూతి పెట్టుకుని ఒక హైందవ ధర్మం. మెనీ పీపుల్ హ్యావ్ సెడ్ ఆయన ఇష్టమైన వ్యక్తులకి ఎంతైనా ఎంత దూరమైనా వెళ్తారు. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సినిమా తయారవ్వాలంటే దాని వెనక ఎంతమంది కృషి ఉంటుంది. తెర మీద కనిపించే హీరోలు మాత్రమే కాదు, తెర వెనక ముఖ్యంగా డైలాగ్స్లో, డబ్బింగ్ సినిమాల్లో ముఖ్యంగా చాలా కీలకమైన పాత్ర డబ్బింగ్ డైరెక్టర్ పాత్ర. అలాగా ఇలాంటి డబ్బింగ్ డైరెక్టర్ పాత్రలో మామూలుగా మనం అబ్బాయిని చూస్తుంటాం, పురుషుల్ని చూస్తాం. కానీ ఇలాంటి ఒక మేల్ డామినేటెడ్ ప్రపంచంలో కూడా తన పేరు చాటుకుని డబ్బింగ్ డైరెక్టర్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు నాజియా షేక్. నాజియా అంటే మనకి తెలుగు వచ్చా ఈ అమ్మాయికి అనిపిస్తుంది కదా. ఇప్పుడు మాట్లాడితే అర్థమవుతుంది ఎంత తెలుగు వచ్చో, అండ్ తెలుగువారికి తను ఎంత ఇష్టమో. ముఖ్యంగా తెలుగువారి ఇష్ట హీరో బాలయ్య బాబుకి తను నాజియా బెహన్ అయిపోయారు. ఎంతవరకు అంటే మొన్నటి ఒక ఈవెంట్లో తన పేరుని ప్రస్తావించి మరీ బాలకృష్ణ గారు తనని ప్రేజ్ చేశారు. ఆ క్లిప్ ఒకసారి చూడండి. చూశారు కదా. సో నాజియా షేక్ ఇస్ హియర్ విత్ us. డబ్బింగ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు, తన జర్నీ ఎలా కొనసాగింది మాట్లాడదాం. హాయ్ నాజియా, వెల్కమ్ టు సుమన్ గారు. థాంక్యూ. సో ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, ఇటువైపే చూసి మాట్లాడాలి, అర్థమైంది కదా? సో బాలకృష్ణ గారు ఒక సెన్సేషన్, ఒక క్రేజ్, అందరికీ తెలిసిన విషయం ఇది. ఆయనకి చాలా అంటే ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని అందరు అంటుంటారు. బట్ మీ కెరియరే బాలకృష్ణ గారి సినిమాతో మొదలైంది. సో అసలు ఈ డబ్బింగ్ డైరెక్టర్ పాత్ర ఎలా మొదలైంది నాజియా? యాక్చువల్గా నేను వచ్చింది అసలు ఆర్టిస్ట్ అవుదామని. ఆర్టిస్ట్ అవుదామని వస్తే అంటే ఇంట్లో త్వరగా యాక్సెప్ట్ చేయలేదు, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ దానివల్ల. దెన్ ముద్దుపాటి రత్నం గారు రాజమౌళి గారికి చేశారు రైటర్గా, అండ్ లెజెండ్ మూవీకి బోయపాటి గారి మూవీస్ కూడా ఆయన రైటర్గా వర్క్ చేశారనమాట. సో హీ సజెస్టెడ్ మీ ఇలా బ్యాక్ ఎండ్ ఒక జాబ్ ఉంటుంది, యూ కమ్ ఫర్ దిస్, నీ వాయిస్ కూడా ఒక పెక్యులర్గా ఉంది వాయిస్ అని నన్ను ఆయన పంపించడం జరిగింది. అక్కడ నుంచి అంటే ఆర్సిఎం గారు అని ఉన్నారు, ఆయన స్టూడియోకి నన్ను పంపించారు. ఇన్ఛార్జ్ వర్మ గారు అని ఉన్నారు, చంద్రశేఖర్ వర్మ. సో ఆయన ద్వారా నన్ను అక్కడ పంపించారు. అక్కడ నుంచి 2019 ఆఫ్టర్ సంక్రాంతి నా కెరియర్ స్టార్ట్ అయింది డబ్బింగ్కి. అయితే అసలు ఈ డబ్బింగ్ డైరెక్టర్గా ఒక డబ్బింగ్ డైరెక్షన్ ఉంటుందని నాకు కూడా తెలీదు. నేను ఇలా డబ్బింగ్స్ చెప్పుకునేటప్పుడు స్క్రిప్ట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే, అంటే మనకి మోస్ట్లీ ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ సీరియల్స్ ఉన్నాయి కదా, సో అందులో కరెక్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని మరీ బుకిష్గా అంత కలర్కియల్గా ఉండదు. అలాంటప్పుడు నేనేం చేసేదాన్ని, ఆ స్క్రిప్ట్, ఆ వ్యూ, అది చూసి వీడియో చూసినప్పుడు కాదే ఇది లైన్ ఇలా కాదే, వెరీ కలర్కియల్గా ఉండాలి,
కొంచెం కౌంటర్ పార్టీలా ఉంటే బాగుంటుంది, నేను చెప్పనా అనేసి వాళ్ళని అడిగినప్పుడు మా ఇన్ఛార్జ్ గారిని కానివ్వండి అండ్ సౌండ్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఓకే మేడం చెప్పండి, అలా వాళ్ళు నేను చెప్పడం చూసి ఎంకరేజ్ చేశారు. అక్కడ శ్యామ్ గారు అని ఉన్నారు, ఇప్పుడు తను ఇన్ఛార్జ్ అనమాట, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన నన్ను చెప్పాలంటే చాలా ఎంకరేజ్ చేశారు. సో ఏంటి, సో ఫస్ట్ నువ్వు డబ్బింగ్ చెప్పావు, ఎలాంటి క్యారెక్టర్స్ చెప్పావు? లైక్ సీరియల్స్కి చెప్పాను. డబ్బింగ్లో అంటే చెప్పుకోదగ్గ రాలేదు. ఐ వాజ్ లైక్ స్ట్రగ్లింగ్, ఐ స్ట్రగుల్డ్ యాక్చువల్లీ. సో అలా చెప్పుకునేటప్పుడు ఈ ఎంకరేజ్ మీ యాజ్ అ డబ్బింగ్ డైరెక్టర్, ఇలా ఉంది అని. గోగినేని ప్రసాద్ గారు అని ఉన్నారు, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఫర్ డబ్బింగ్ యూనియన్, తెలుగు డబ్బింగ్ యూనియన్, మూవీ డబ్బింగ్ యూనియన్. సో ఆయన సౌండ్ అండ్ విజన్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, దానికి ఇన్ఛార్జ్. ఈజ్ లైక్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. సో ఆయనకి పరిచయం చేసి ఫస్ట్ 2 times 3 times అడిగారు, వచ్చి జాయిన్ అవ్వమ్మా. ఇట్ ఈస్ లైక్ అ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు అక్కడే కంప్లీట్ వస్తారు. లిప్సింగ్ కుదుర్చుకోవాలి, డైలాగ్ మొత్తం. ఇంకా వచ్చిన ఆర్టిస్ట్ కైనా రిలాక్స్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది. మాకు అలా ఉంటుంది, కంటిన్యూస్లీ ఐ హ్యావ్ టు టాక్, ఐ హ్యావ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెక్ చేయాలి, చూడాలి ప్రాపర్ సెంటెన్స్. బట్ అంటే నాకు మంచిగా వచ్చిన అప్రిసియేషన్ ఏంటంటే, ఆర్టిస్ట్ నాజియా నువ్వు ఉంటే వర్క్ చాలా ఈజీ అయిపోతుంది, దట్ ఐ ఫీల్ సో హ్యాపీ. అంతే కదా. అంటే ఆ వర్క్ ఇలా స్టార్ట్ అయినప్పుడు నాకు వచ్చిన అప్రిసియేషన్ ఆర్టిస్ట్ నుంచి, ఈ అమ్మాయి నిన్నగాక మొన్న వచ్చింది మాకేం చెప్తుంది అని కొంచెం, అంటే అఫ్ కోర్స్ అది ఉంటుంది, బీయింగ్ సీనియర్స్ ఈ అమ్మాయి క్యాచ్ చేయగలదా లేదా అనేది ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళే నా వర్క్ని చూసి దెన్ వాళ్ళు ఎంకరేజ్ చేయడము, ఇదంతా నాకు చాలా ఇంకా బూస్టింగ్ ఇచ్చింది అనమాట. రైట్. సో అక్కడ ఆయన చెప్పాలంటే, ఆయన దగ్గర ఫస్ట్ జాయిన్ అయినప్పుడు డబ్బింగ్ డైరెక్టర్గా నేను పఠాన్ మూవీకి వర్క్ చేశాను. పఠాన్ మూవీ హిందీ టు తెలుగు, ఎస్ రాజ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ లో. సో బేసికలీ అంటే హిందీ తెలుగుకి డబ్బింగ్, హిందీది తెలుగుకి డబ్బింగ్. యా అది అంటే నా కెరియర్ స్టార్టింగే ఏదో చిన్న చితగా కాకుండా పఠాన్ మూవీ రావడం, ఇట్ వాజ్ లైక్ వెరీ అమేజింగ్ థింగ్ అనమాట. సో ఈ 2 భాషలు తెలిసి ఉండడం నీకు అడ్వాంటేజ్ కదా నాజియా? హిందీ తెలుగు ఇంగ్లీష్. అయ్యో ఇందులో అమెజాన్ నెట్ఫ్లిక్స్ రిలేటెడ్ కొన్ని మెక్సికన్ స్పానిష్ కూడా వచ్చాయి, ఆ ట్రయల్స్ అవి కూడా అయినాయి అనమాట, ఆ ఎక్స్పెరిమెంట్స్ కూడా అయినాయి. మధ్యలో మేమందరం నవ్వుకునే వాళ్ళం, ఈ ఇంగ్లీష్ టు తెలుగు డబ్బింగ్ వస్తాయి కదా, తారక రామాలో తప్పక చూడండి, ఆకాశంలో భూకంపం, ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు బాగా డబ్బింగ్ క్వాలిటీ చాలా పెరిగింది. అంటే అంతకుముందు మనం తెలుగు స్లాంగ్ తగ్గట్టు అలా కాకుండా ఇంగ్లీష్ డబ్బింగ్ జరిగినప్పుడు తెలుగు ఎలా తీసుకొచ్చారంటే అదే మాడ్యులేషన్. బట్ ఎందుకు ఇంగ్లీష్ మాడ్యులేషన్ వేరు ఉంటుంది, మనం తెలుగు ఇలా మాట్లాడుకుంటాం, అది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళని హే వాట్ ఆర్ యూ డూయింగ్, హే జాక్ హ్యావ్ యూ, ఇలా మనం హే ఏంటి ఎలా ఉన్నావు స్వప్న ఏంటి సంగతి అలా. ఓకే, సో చాలా బాగుంది. సో హే అదే మేము కూడా అలాగా, అక్కడ చూడు పెద్ద రాకాశ బలి వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది, చాలా మారింది. అంటే కొంచెం కలెక్ట్ చేద్దాము మన తెలుగుది, స్లాంగ్స్ కూడా యూజ్ చేస్తున్నారు, రాయలసీమ తెలంగాణ ఇలా కూడా అవి కూడా వాడుతున్నారు కదా. సో అది ఇప్పుడు కొంచెం చూసి నవ్వుకోవడానికి వీలుగా ఇది మన లాంగ్వేజ్లోనే తీసారు అన్నట్టుగా ఉంటున్నాయి చెప్పాలంటే. ఇప్పుడు బాలకృష్ణ గారితో ఫస్ట్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? ఈ జర్నీలో నాకు అది లిటరల్లీ అది గాడ్స్ గ్రేస్, అది నా లక్ అంతే. అంటే నాకు ఈ డబ్బింగ్లో ఇలా దొరకని లక్ అక్కడ దొరికింది. వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ ఆయన నవీన్ అని ఉన్నారు. సో చాలా జనరల్ క్యాజువల్గా అడిగారు, నాజియా భగవంత్ కేసరి ఉంది బాలయ్య గారికి, అంటే ముంబై నుంచి వస్తానంటే వద్దన్నారట బాలయ్య గారు. నాకు ఇక్కడ పర్సన్ కావాలి, తెలుగు హిందీ 2 తెలిసిన వాళ్ళు కావాలి, అక్కడ నుంచి తెలుగు తెలియని వాళ్ళు వచ్చి నాకేం చేస్తారు, నాకెందుకు అంటే అప్పుడు సజెస్ట్ చేశారు, నువ్వు హిందీ చెప్తుంటావు కదా సో అని. అంటే యా నేకెవరు పూచి ఎందుకు కాదన్ను అనుకున్నా అని. అంటే ఒక 10 days అలా పడుతుంది అన్నారు. ఈ ఆస్క్ మీ ఆన్ సాటర్డే అడిగారు. సడన్గా మండే కాల్, నాకు మండే మార్నింగ్ 8 o'clock లైక్ దట్ వాళ్ళు కాల్ చేశారు. అగైన్ బాలయ్య గారి మేనేజర్ కాల్ చేసి, మేడం మీ కొంచెం ప్రొఫైల్ పంపించండి ఇలా అనేసి. సరే నేను పంపించాను. మేడం ఈ టైంకి ముహూర్తం పెడతారుగా బాలయ్య గారు, ఈ ముహూర్తంకి రామానాయుడు స్టూడియో పెడతారు. డబ్బింగ్ కూడా ఖచ్చితంగా
డబ్బింగ్కి నేను బీయింగ్ డబ్బింగ్ డైరెక్టర్ నేను ఎప్పుడు స్టార్ట్ అవ్వాలన్నది కూడా చెప్తారు. ఆయన రిలేటెడ్ వర్క్ ఎవరికైనా సరే ఆయన ఒకటి ముహూర్తం పెడతారు, ఆ ముహూర్తంకి మీరు ఇల్లు దాటాలి అంతే. అందుకే అంత హిట్ అవుతున్నాయి సినిమాలన్నీ. డివైన్ థింగ్ ఒకటి ఉందండి బాలయ్య గారిలో. ఆ డివైన్ థింగ్ చాలా ఉంది. టెల్ మీ మోర్ అబౌట్ ఇట్, ఐ వాంట్ టు హియర్. షూర్, తప్పకుండా. అంటే నేను బాలయ్య గారిది అన్నసరికి చాలా భయపడ్డాను. ఒక టెన్షన్, అసలు గుండెల్లో రైలు అలా. అందుకని చాలా ఆయన కమ్మో చాలా స్ట్రిక్ట్, చాలా తిక్క, రకరకాలు వింటాం. ఇది కూడా విన్నాము, చాలా కల్మషం ఉంటుంది ఆయనకి మనసులో. అంటే ఇక్కడ ఏది ఉంటే అది బయట చెప్పేస్తారు కాబట్టి అసలు చాలా అంటే ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం అని కూడా విన్నాను నేను. చాలా చిన్నపిల్లాడి మనసుతో నిజంగా ఆ చైల్డిష్ నేచర్ చాలా ఉంది ఆయనలో. అంటే కల్మషం, మీరు చెప్పారు కదా కల్మషం లేని మనస్తత్వం, ఎగ్జాక్ట్లీ కల్మషం లేని మనస్తత్వం అయింది. అండ్ ఇప్పుడు ఆయనతో నాకేం బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కాదు, సో వర్క్ రిలేటెడ్ వర్ది లేదా ఇది అది చూసుకుంటారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు వెళ్ళి ఆ రోజు నాతో అన్నారు, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. Day 1 భగవంత్ కేసరి డబ్బింగ్ అప్పుడు లేదమ్మా బ్రేక్ తీసుకున్నాం, ఒక 1.5 hour చెప్పిన తర్వాత కంటిన్యూస్లీ చెప్తారు ఆయన. అండ్ చెప్పినంత వరకు ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు అంతసేపు నిల్చొని చెప్పరు చెప్పాలంటే. ఆయన అంటే ఆ డబ్బింగ్ చెప్పడం కూడా అది ఇట్స్ లైక్ అ వర్షిప్ అంటారు. సో దానికి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే ఇలా కూర్చొని ఇలా చెప్పరు, నిల్చొనే చెప్తారు. ఆయనకి కాల్లో యాక్చువల్ ప్రాబ్లం ఉంది, అయినా కూడా నేను నిల్చొనే చెప్తారు. 1.5 hour బ్రేక్ తర్వాత అన్నారు, బాగా చెప్పిస్తున్నారు మీరు మేడం. ఐ వాజ్ షాక్డ్. అంటే బీయింగ్ సచ్ అ సీనియర్ పర్సన్ ఆయన నన్ను పేరుతో పిలిస్తే చాలు, నాజియా ఏంటి ఇలా. కానీ అలా కాకుండా ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే మేడం ఇలానే. నేను సార్ అన్నా, మేడం మీరు నిజంగా చాలా బాగా చెప్పిస్తున్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను 2 hours చెప్పుకుందామని వచ్చాను, హాఫ్ డే కంటిన్యూ అయింది మా వర్క్. ఫస్ట్ డేనే హాఫ్ డే కంటిన్యూ అయింది. అంటే నేను చాలా నర్వస్ అవుతుంటే ఆయన ఒకటే అన్నారు, వెనక్కి తిరిగి ఫస్ట్ డబ్బింగ్ షూట్లో వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి, మేడం ఏం కంగారు పడకండి, మీకు ఏదైనా బాగలేదు, లైన్ సరిగ్గా రాలేదు అని అంటే ఎలాంటి హెజిటేషన్ లేకుండా నాకు చెప్పొచ్చు. వావ్, దట్స్ అ గ్రేట్ థింగ్. కరెక్షన్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా నేను చెప్తా, మీరు అడ్జస్ట్ అవ్వద్దు. అండ్ ఈ వర్డ్ని ఆ వర్డ్ని తీసుకొచ్చి దాన్ని ఇలా యాడ్ చేసేసి లైన్ని మనము అలా తోసేవద్దు అని నాకు ధైర్యం ఇచ్చి, అంటే నేను నర్వస్ అవుతుంటే ఆయన అబ్జర్వ్ చేశారు నర్వస్ అవుతున్నా అని. నిజంగా అంటే ఒక చిన్నపిల్లాడిలా, అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అని నాకు అనిపించలేదు, ఒక చిన్న పిల్లాడిలానే చాలా బాగా చెప్పారనమాట. చాలా. ఇప్పుడు ఇదంతా తెలుగు డబ్బింగే? హిందీలో అప్పుడు జరిగింది. జరిగిన డబ్బింగ్ హిందీలో. ఆయన అంటే నేను అసోసియేట్ అయిందే హిందీ కోసం ఆయన. సో బేసికలీ తెలుగు సినిమాని హిందీకి, భగవంత్ కేసరి హిందీలో రావడానికి చేసిన డబ్బింగ్. ఆయనకి హిందీ వచ్చా? చాలా బాగా వచ్చు, బ్రహ్మాండంగా వచ్చు. ఎందుకంటే నేను సారే జహాసే అచ్చా ఒకసారి చూసి అందరం చాలా క్యూట్ గా అనిపించింది. అది ఏ బుల్బులే హం బుల్బులే అన్నారు ఆయన, కానీ చాలా క్యూట్ గా అనిపించింది. ఎవ్వరు కూడా దాన్ని తప్పట్టుకోలేదు. అండ్ హీ స్పీక్స్ హిందీ, ఎప్పుడు అవకాశం దొరికినా హిందీ మాట్లాడతారు. ఆయనకి లాంగ్వేజెస్ హిందీ అనే కాదు, జనరల్ గా ఏ లాంగ్వేజ్ అయినా, లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం బాలయ్య గారికి. తెలుసు ఆయన, అది తమిళ్, కన్నడ ఏదైనా సరే ఆయనకి అంటే తెలిసినంత వరకు మాట్లాడాలి అని చాలా ట్రై చేస్తారు. ఆ లాంగ్వేజ్, పర్టికులర్ లాంగ్వేజ్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు బాలయ్య గారు. అవును, అది కనిపిస్తుంది. బికాస్ అది లిటరరీ ఇవి జెనెటిక్ గా కూడా కొంత ఎన్టీ రామారావు గారి, వాళ్ళ నాన్నగారి ఆ వర్క్ ప్యాటర్న్ అంతా ఫాలో అవుతున్నారు అది. సో ఇంకా ఆయన స్ట్రిక్ట్ అంటే యాక్చువల్గా వర్క్ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన చెప్పిన ఏదైతే వర్క్ చెప్తారో అది అసెంబ్లీ అయిపోయి ఉండాలి, అందులో డిస్టర్బెన్స్ రాకూడదు. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది బాలయ్య గారిది, ఆ ప్లానింగ్ డిస్టర్బ్ అయినప్పుడే కోపం వస్తుంది. ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇవాళ డబ్బింగ్ 3 సీన్లు చెప్పాలని ప్లాన్ చేస్తారు, అప్పుడు స్క్రిప్ట్ రెడీగా ఉండాలి అన్ని. అంటే లక్కీగా డబ్బింగ్ రిలేటెడ్ నేను అంత ముందే మొత్తం అంత దాన్ని ప్రాపర్ గా చెక్, స్టూడియోలో కరెంట్ ఉందా లేదా మొదలుకొని అన్ని చూసుకోవాలి. అది మనకి ఇష్యూ ఉండదు కదా, మనకు బ్యాకప్ ఉంటుంది కాబట్టి. కరెంట్ లేదని ఇలా అదేమి అవ్వదు. ఇంకా ఇంజనీర్స్ కూడా చాలా ఇలా అటెన్షన్ అన్నట్టు ఉంటారు. వస్తారంటే అంటే వర్క్ రిలేటెడ్ ఒకటి, ఆయన మీద అభిమానం ఒకటి, బాలయ్య గారితో వర్క్ అయిన ఆ అభిమానం ఒకటి చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భగవంత్ కేసరి తర్వాత.
ఆయన నెక్స్ట్ మూవీకి ఫర్దర్ భగవంత్ కేసరికి మీకు డబ్బులు ఇచ్చారు అయితే? ఆబ్వియస్లీ అంటే ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్ అప్పట్లో డబ్బింగ్ డైరెక్టర్ అంటే దానికి ఒక టారిఫ్ లా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు కదా ఇది. అంటే ఏ యూనిట్ ని బట్టి సైజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ని బట్టి ఇస్తారు. మీకు ఎలా తెలిసి నాజియా ఎలా అడగాలని చెప్పి? ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే ఎంత చెప్పాలని ఎలా తెలిసింది? డిపెండ్స్ ఆన్ ద మూవీ. అండ్ అది పెద్ద మూవీనా చిన్న మూవీనా ఇలా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మూవీ బడ్జెట్ అంటే ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ పాన్ ఇండియా లెవెల్ ఒక డిఫరెంట్ బడ్జెట్. ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఓటీటీ దట్ బడ్జెట్ ఇస్ డిఫరెంట్. సో అకార్డింగ్ టు దట్ ఇండస్ట్రీ అండ్ ప్లాన్ ఎగ్జాక్ట్లీ. సో అకార్డింగ్ టు దట్ నా బడ్జెట్ ఉంటుంది అనమాట. అలాగంతే కానీ ఇంకా అన్నిటికీ ఒకటే అయితే చెప్పలేము. అంటే ఇంతవరకు బడ్జెట్ రిలేటెడ్ అమౌంట్ రిలేటెడ్ ప్రాబ్లం కాలేదు నాకు. అది కాల్ షీట్ ని బట్టి ఉంటుందా మీకు, లేకపోతే నా వర్క్ ని బట్టి ఉంటుంది? వర్క్ ని బట్టి, బికాస్ ప్యాకేజ్ తీసేసుకుంటాను అక్కడ. ఒక ఫుల్ ఫిల్మ్ కి ఇంత, ఎన్ని రోజులు పట్టినా అంతే. ఎన్ని రోజులు పట్టినా అంతే. అది ఎక్కువ రోజులు పట్టదు. అంటే నేను ఫస్ట్ నాకు రైటింగ్ కి ఒక 1 వీక్ అలా తీసుకుంటుంది. 1 వీక్ you only write the dialogues. Yes, of course. You write the dialogues. భగవంత్ కేసరికి నేను రాయలేదు, డాకు మహారాజ్ కి రాశాను. అండ్ దానికి ముందు కొన్ని వెబ్ సిరీస్ కి వాటికి హిందీ తెలుగు అండ్ ఐ వర్క్ ఫర్ ఈవెన్ వైజాగ్ నేవీ వాళ్ళకి కూడా చేశాను నేను. వాయిస్ ఓవర్స్ ఇచ్చున్నాను హిందీలో. NIN వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళ సో యు ఆర్ ఎ మల్టీఫాసెటెడ్ పర్సన్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ డైరెక్టర్. అమేజింగ్ కదా. అండ్ ట్రాన్స్ క్రియేటర్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్లేటర్, ట్రాన్స్ క్రియేటర్. యాక్చువల్లీ ఐ క్రియేట్స్ ద లైన్. ఇట్స్ నాట్ లైక్ ఎగ్జాక్ట్లీ లైన్ టు లైన్ ట్రాన్స్లేట్ ఉండదు. ఐ విల్ రీక్రియేట్ ద లైన్ యాక్చువల్లీ. సో యు మేట్ ఊర్వశి ఆల్సో? ఊర్వశి రావుతేలా? No. డాకు మహారాజ్ ఎప్పుడు? No. లేదు, ఓన్లీ బాలయ్య గారు. ఐ మెట్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి గారు అట్ భగవంత్ కేసరి టైమ్ అండ్ బాబీ గారు తమన్ గారిని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఐఎమ్ సో అండ్ సో అని. డాకు మహారాజ్కి కూడా కాల్ చేసి యాక్చువల్గా బాలయ్య గారు కాల్ చేశారు. ఫస్ట్ రైటర్ నాకే డైరెక్ట్ బాలయ్య గారే కాల్ చేస్తారు. వర్క్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కాల్ చేస్తారు. కాల్ మిస్ అయితే అప్పుడు అయ్యో అనిపిస్తుందా? చాలా అయ్యో కాల్ మిస్ అయిపోయాని అంటే కొన్నిసార్లు అయింది కూడా. వర్క్ లో ఉన్నా అంటే ఇలానే ఇప్పుడు ఈ వర్క్ ఇక్కడ ఉన్నాను, ఫోన్ సైలెంట్ లో పెట్టేసి ఉంటాను. సో ఇలానే డబ్బింగ్ వర్క్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంటుంది, బ్యాగ్ లో ఉంటుంది. అలా మిస్ అయ్యాను, కాల్ మిస్ అయ్యాను. దాని తర్వాత ఆయన మళ్ళీ ఏమనుకోరు, ఆయనే హాయ్ ఆయా వర్క్లో ఉన్నారా మీరు, అయ్యో సారీ నేను మెసేజ్ పెట్టాల్సింది అలా అంటారు. సో స్వీట్ యాక్చువల్లీ, వెరీ నైస్ పర్సన్. అండ్ అది డాకు మహారాజ్ అప్పుడు రైటర్ కోసం అంటే ముందు రాసిన రైటర్ కోసం వెతికితే కాంటాక్ట్ ఏదో దొరకలేదు. ఈవెన్ ఐ ఆల్సో ట్రైడ్ ఫర్ పర్టికులర్ పర్సన్, వీ డెంట్ గెట్ ద కాంటాక్ట్ నెంబర్. ఆయన ఒక మాట అన్నారు, మీరే ఎందుకు రాయకూడదు, అసలు మీరంతా కరెక్షన్ చేసి చెప్పారు కదా, నాకు మీకు ఉంది కదా, మీరే రాయొచ్చు కదా అన్నారు. ఓకే, అలా చెప్పండి. నేను కొన్ని బాలయ్య గారు నా ఫేవరెట్ డైలాగ్స్ చెప్తున్నాను. మీరు తెలుగులో నాకు ఎదురొచ్చినా నేను నీకు ఎదురొచ్చినా సమస్య నీకే, అదేనా ప్రాబ్లం నీకే అదొకటి. ఇంకోటి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. అది నేను చేసినప్పుడు రాలేదు కదా, నేను భగవంత్ కేసరి నుంచి కాబట్టి. బట్ అంటే బాలయ్య గారు పంచ్ డైలాగులు టైమ్లెస్. మేము మా ఫ్లోర్ లో ఎవరినైనా ఒకళ్ళొకళ్ళు ఏమన్నా పంచ్ డైలాగులు ఇవ్వాలంటే ఇవే వాడు బాలయ్య గారు అంతే. బాలయ్య గారి డైలాగ్స్ ఆ పంచ్ డైలాగ్స్ అంటే ఒక సెట్ అయిపోయింది. బాలయ్య గారి డైలాగ్స్ అని అంటే అలా సెట్ అయిపోయింది, అది బాలయ్య గారికే అంతే. అలా ఉంటాయి. అపాయింట్మెంట్ లేకుండా వస్తే ఏంటది, లొకేషన్ చూడు, ఇంకేదో అకేషన్ చూడు, లొకేషన్ చూడు. అలా డాకు మహారాజ్ ఏం డైలాగ్స్ రాసావు నాజియా నువ్వు? నీకు గుర్తున్న డైలాగ్ ఏమైనా ఉందా బాగా కొంచెం పంచ్ కాకపోయినా పవర్ఫుల్ డైలాగ్ బాలకృష్ణ గారిదని? అంటే మొత్తం మూవీ రాసేసి మళ్ళీ ఈ మూవీలోకి వచ్చేసాను కాబట్టి గుర్తులేదు. బట్ పంచ్ డైలాగ్స్ ఎలా ట్రాన్స్లేట్ అవుతాయి? సపోజ్ ఒకటే ఏకీ తరఫ్ దేఖో దూసరీ తరఫ్ మత్ దేఖో అలా ఉంటుందా? అదే యాక్చువల్ గా సేమ్ లైన్ ట్రాన్స్లేట్ చేయకుండా ట్రాన్స్క్రియేట్ చేస్తాము. అదే ట్రాన్స్క్రియేట్ చేస్తాం, ఆ పంచ్ ఉండేలాగా ట్రాన్స్క్రియేట్ చేస్తాము. సో ఆ రకంగా అక్కడ నుంచి మళ్ళీ డాకు మహారాజ్ అయిన తర్వాత అసలు నాకు అన్ఫర్గెటబుల్ థింగ్ ఏంటి అంటే 2024లో డిసెంబర్, అప్పుడే అన్స్టాపబుల్ ఇది డాకు మహారాజ్ అన్స్టాపబుల్. డాకు మహారాజ్ ప్రమోషన్ ఉంది, నాకు కాల్ చేసి బహనా అన్నారు. నేను విన్నది కరెక్టేనా అనుకున్నా. అయితే బహనా జీ సర్ నై భాయ్ బోలో అన్నారు. అంటే
జీ అంటే వెంటనే రావడానికి ఒక చిన్న జంక్ ఉంటుంది కదా, సో ఆ హెజిటేషన్తో సార్ బోలియే అనేసి అంటే నై నై పహలే భాయ్ బులావ్ తబ్ బాత్ కరో అంటే జీ భాయ్యా భయ్యా ఆప్కి మర్జీ ఆ పని మాట్లాడతారు. తుమ్ అలా మాట్లాడరు. ఈవెన్ తెలుగులో వచ్చినా కూడా మీరు, అది నన్ననే కాదు మామూలుగా వేరే వాళ్ళని కూడా, మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు అనే సంబోధిస్తారు. యాక్చువల్లీ ఇది చాలా గొప్ప ట్రేట్. మనకి సీనియర్ ఎన్టీఆర్ గారి ట్రేట్స్ చూసాం కదా, ఆయన కూడా మీరు అని అనేవారు అందరినీ. వాళ్ళ అదే ఫ్యామిలీ సంస్కారం, ఆయన పెంపకం కదా. సో యా, అదే టైం డిసిప్లైన్ ఒకటి. అయ్యో ఆయన టైం అంటే వర్క్ స్టార్ట్ చేయకముందే ఒక ముహూర్తం పెట్టేసి ఆ ముహూర్తానికి నన్ను స్టార్ట్ అవ్వమంటారు. అంతకుముందు ఐ యూస్ టు స్టే ఇన్ సైనిక్పురి, సో అక్కడ నుంచి రావాలి కాబట్టి ఆ టైంకి తగ్గట్టు ఒక టైం చెప్పేసేవారు, స్టార్ట్ అయ్యి వచ్చేదాన్ని. దాని తర్వాత ఆయన ఒక టైంలో వచ్చేసి. ఎవరు చూసి పెడతారు ఆయన? కానీ ఆయన చూసుకుంటారు, చాలా బాగా చూస్తారు. అయ్యో అస్ట్రాలజీ నాకు తెలిసి పండితుల కన్నా చాలా బాగా చూస్తారు ఆయన. అది ఫింగర్స్ మీద ఇలా కౌంట్ చేస్తారు ఆయన. మహా పండితులు అంటారు చూసారా, వాళ్ళకన్నా వాళ్ళకు మించిన జ్ఞానం ఉంది ఆయన దగ్గర. వాళ్ళకి మించిన జ్ఞానం ఉంది. చెప్పాలంటే నాకు తెలిసి వాళ్ళకు మించిన మంచి ముహూర్తాలు పెడతారు. అన్నీ చూస్తారు, రాహుకాలం అని, యమగండం అని. అంటే కొంతమంది అనొచ్చు సూపర్ స్టిషియస్ అది ఇది అని, బట్ అది హీస్ ఫాలోయింగ్ ఆ ట్రెడిషన్స్. బ్రహ్మముహూర్తంలో ఎగ్జాక్ట్లీ 3:30కి హీ సెడ్ ద సేమ్ థింగ్ టు మీ. అదే అన్నారు 3:30కి లేస్తాను. 3:30కి లేచి తను బాలయ్య గారు ఏంటి తన వర్కౌట్స్ చేసుకొని దాని తర్వాత పూజ చేసుకొని అంతా, అది చాలా ఉంది. అండ్ అంతా చేసి ఒక ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ నాప్ తీసుకుంటారు అంతే. సో ఇప్పుడు ఫుల్ డే ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. అదే ఫస్ట్ అఖండలో ఎలా ఉన్నారు, ఇప్పుడు సెకండ్ అఖండ పోస్టర్ చూస్తే కదా అసలు. కానీ నాజియా బెహనా అన్న తర్వాత వాట్ డిడ్ యూ ఫీల్ అప్పుడు? అసలు అంటే ఇంకా అది మాటల్లో చెప్పలేము. అంత పెద్ద పర్సన్, అంటే ఇటు ఇండస్ట్రీలో కానీ అటు పొలిటికల్గా కానీ అంత పేరున్న పర్సన్ బెహనా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ గాడ్ గిఫ్ట్ అంతే. అండ్ హీ సెడ్ టు మీ వెన్ ఐ సెడ్ అంటే ఇది రీసెంట్గా జరిగింది, బట్ దట్ టైమ్ హీ సెడ్ యు నో యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ టు మీ హీ సెడ్. సో అది అయితే ఇంకా అన్స్టాపబుల్కి ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో స్టేజ్ మీదకి నన్ను ఇన్వైట్ చేసి ఒక మాట అన్నారు, అందరికీ తెలియాలి యు ఆర్ మై డబ్బింగ్ డైరెక్టర్ అన్న విషయం అందరికీ తెలియాలి, సో నేను అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి అని పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు. అదొకటి మర్చిపోలేని విషయం. అంటే ఎప్పటికీ ఇంకా అలా లైఫ్లో గుర్తుండిపోతుంది నా కెరియర్లో. ఏంటి వాట్ ఐ అచీవ్డ్ అంటే దిస్ థింగ్, యూనో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ అచీవ్డ్. సో ఐ థింక్ మై జర్నీ హ్యాస్ స్టార్టెడ్ ఇక్కడ నుంచి, హోపింగ్ ఫర్ ద బెస్ట్ థింగ్స్. సో డాకు మహారాజ్ ఈ రెండు, అఖండ 2, అఖండ 1కి ఐ డిడ్ంట్ వర్క్. అప్పటికి ఇంకా నేను అఖండ 2కి చేశాను. అఖండ 2లో బాలయ్య గారు యాజ్ వెల్ యాజ్ బోయపాటి గారు. సో ఇప్పుడైతే అఖండ 2 కూడా వర్క్ చేసావు, హిందీ డబ్బింగ్. యా ఎలా ఉంది అఖండ 2? ఫ్రాంక్లీ చెప్పు. అమేజింగ్, బ్లాక్ బస్టర్. అంతేనా? అంతే, దద్దరిల్లిపోద్ది. ఎందుకు అదే అర్థం కాదు. బాలకృష్ణ గారే ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు, అంటే ఆయనకే అనిపిస్తుందట, ఏంటి నేను ఇలా ఇలా అంటే లారీ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, కార్ ట్రైన్ వెళ్ళిపోవడం ఏంటి అని. బట్ ఆయన చేస్తే చెల్లిపోతుంది, ఏది చేసినా చెల్లిపోతుంది. అంతే, బాలయ్య గారు చేస్తే అందులో లాజిక్స్ వెతకూడదు, వెతకరు కూడా అసలు. అంతే, అది అలా ఫిక్స్. అది ఎందుకు వెళ్ళిందా, అలా వెళ్తుందా, ఇలాంటివి ఏం చూడరు. కరెక్ట్. అది. సో మరి అఖండ డబ్బింగ్లో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అఖండ డబ్బింగ్ ఇంకొంచెం అలా ఫ్రెండ్లీ అయిపోయారు. అప్పటి నుంచి నన్ను ఇంకా బెహనా అని ట్రీట్ చేస్తున్నారు. కట్టాను. రక్షాబంధన్ అయిపోయింది. ఆ టైంలో బాలయ్య గారు కొంచెం బిజీగా ఉండే, డబ్బింగ్కి వచ్చినప్పుడు రాఖీ కట్టాను. మరి చాక్లెట్ ఇచ్చారా లేదా? చాక్లెట్ ఇచ్చారు. మంచి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ విషయంలో లైక్ ఈవెన్ నా బర్త్డే అప్పుడు కూడా Feb 6th భాయ్ మిమ్మల్ని కలిసి మీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంది అని అంటే, వచ్చేమా అన్నారు. అప్పుడు వేరే తన వర్క్స్ ఉన్నా కూడా దాన్ని పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసి 1.5 hour టైం నాతో స్పెండ్ చేసి మంచిగా కాసేపు అలా కబుర్లు చెప్పుకొని కాసేపు ఇండస్ట్రీ రిలేటెడ్ మాట్లాడి, అప్పుడే ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా అఖండ 2 గురించి మాట్లాడుకొని. అండ్ వసుంధర గారు కూడా అప్పుడే
కుంభమేళా జరుగుతుంది కదా, కుంభమేళా నుంచి ఆ రోజే వచ్చారు. నేను వెళ్ళాను, నేను వెళ్ళిన ఒక 10-15 మినిట్స్కి వచ్చారు. ఇద్దరు కలిసి బ్లెస్సింగ్స్ ఇచ్చి చక్కగా చాలా బాగా అనిపించింది. అప్పుడు కూడా ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేశారు. సో స్వీట్. అదే కదా, దీస్ ఆర్ స్వీట్ మెమరీస్. బ్యాగ్ కోసం కాదు, గిఫ్ట్ కోసం కాదు, కానీ మన గురించి గుర్తు పెట్టుకున్నారనే ఒక గుర్తు పెట్టుకున్నారు. అండ్ అంటే ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది చాలా అసలు అంటే గూస్ బంప్స్ వస్తాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఉంటారా అంటే కోపిస్ట్ అని ఎలా అని మొత్తం ఇలా పోర్ట్రే చేశారు కదా, అలా కానే కాదు. చాలా మంచి పర్సన్, చాలా మంచి పర్సన్. నువ్వు అన్నట్టు ఐ థింక్ ఇది డిస్టర్బ్ అయితేనే, అంటే షెడ్యూల్ ప్లాన్ డిస్టర్బ్ అయితే షెడ్యూల్ రిలేటెడ్ ఏదైనా కోపం చూసా ఎప్పుడైనా, కానీ వేరే వాళ్ళ మీదైనా అంటే నేను ఉన్నప్పుడు మధ్యకు చాలా కంట్రోల్లో, అలా చాలా కంట్రోల్లో. అంటే మా ముందు మళ్ళీ ఎలా పడితే అలా మాట్లాడరు కూడా, జస్ట్ అలా కొప్పడి ఏ అని ఇలా ఇలా చూస్తారు అంటే ఆయన చూపు చాలు, అంటే ఇంకా మాటల్ని ఇలా కంట్రోల్ చేసుకుంటారు. కాదురా కంటి చూపుతో చంపేస్తా, అది చెల్లుతుంది. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సో బాగుంది, చెల్లుతుంది అది సెట్. సో అఖండ 2 అప్పుడు నాకు బాలయ్య గారు ఒక్కరే కాదు, బోయపాటి గారు అమేజింగ్. ఆయన బోయపాటి గారు అంటే నేను ఆర్టిస్ట్ అవుదామని కలిశాను దాని ముందు. అలా అప్పుడు కుదరలేదు, ఇలా కలిసాం అనుకోకుండా. అండ్ బోయపాటి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే నువ్వు ఇలా వచ్చావా, సూపర్, అసలు అంటే కెరియర్ మంచి గ్రోత్లో ఉంది అని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు చాలా సపోర్టివ్గా కూడా నిలిచారు. కొన్ని అబ్స్టకల్ ఫేస్ చేసిన ఆయన డూయింగ్ దిస్ వర్క్ ఇది కుళ్ళు ఉంటుంది కదా ఆబ్వియస్లీగా. ఇంకా అంటే నిన్నగాక మొన్న వచ్చి అంటే ఐ డోంట్ నో హౌ మెనీ డబ్బింగ్ డైరెక్టర్స్ ఆర్ ఫీమేల్, కానీ తక్కువ తక్కువ. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేనే యాక్చువల్లీ ఫీమేల్ డబ్బింగ్ డైరెక్టర్ నేనే, మిగిలిన వాళ్ళందరూ అంటే మేల్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ఒకరిద్దరు, ఇంకొకరు అందరూ అడ్డుకట్లు వేసి పుల్లలు పెట్టి అవన్నీ చేస్తారు కదా. ఆబ్వియస్లీ ఇంకా పుల్లలు పెట్టడం అనేది అయితే ఉంటుందిగా ఎక్కడెక్కడ ఏంటనేది. యూ యువర్ సెల్ఫ్ కాల్ అప్ బాలయ్య గారు ఎప్పుడైనా? అంటే నేను ఫేస్ చేసిన ట్రబుల్స్ గురించి దాని గురించి ఐ నెవర్ కాల్డ్ హిమ్, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ సిల్లీ థింగ్స్ కదా. వీ హ్యావ్ టు అంటే అవి ఎలా అంటే అవి మనకి లెసన్స్ నేర్పిస్తాయి. ఎప్పుడు ఏదైనా వర్క్ ఎక్కడైనా సరే, అది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, వేర్ ఎవర్ ఇట్ ఇస్, అది సాఫీగా అనేది ఒకటి ఉండదు. అబ్స్టకల్స్ అనేది వీ హ్యావ్ టు ఫేస్. అక్కడ నుంచే మనం లెసన్స్ నేర్చుకుంటాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ నాకు ఒక 10 మూవీస్ ఇచ్చినంత ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ 2-3 మూవీస్. మొత్తం ఎన్ని మూవీస్? దిస్ వన్ మూవీ యాక్చువల్లీ అఖండ 2 ఇట్ సెల్ఫ్, బికాజ్ ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ. సో చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అంటే హౌ వర్క్ షుడ్ బి, ఎలా ఉండాలి వర్క్, మనం ఎట్లా వెళ్ళాలి, ఎలా అప్రోచ్, ఎలా. సో ఈ డైలాగ్స్ రాయడం బాలయ్య గారి డైలాగ్స్ మాత్రమే రాస్తారా? నో కంప్లీట్ మూవీ. అంటే ముట్టి బాలయ్య గారి డైలాగ్స్ రాస్తే ఇప్పుడు నాకు కౌంటర్ పార్ట్ ఉంటుంది, ఆ సీన్ రిలేటెడ్ బాలయ్య గారితో అప్రోచ్ మారిపోతుంది. అప్పుడు నా డైలాగ్స్ వేరైపోతాయి, వాళ్ళ డైలాగ్స్ వేరైపోతాయి, కాబట్టి కంప్లీట్ ఫుల్ మూవీ రాస్తాను అనమాట. రాసినప్పుడు అందరూ మరి వేరే వాళ్ళ డైలాగ్స్ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకుంటారు. యు ఆర్ నాట్ దేర్? ఉన్నాను నేను, కొంతమందికి నేను ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ. అండ్ వాయిస్ టెస్ట్ జరిగేటప్పుడు కూడా ఉన్నాను నేను. సో అంటే మూవీ జరిగేటప్పుడు చూసుకున్నాను నేను, కొంచెం అలా మొత్తం అంతా చూసుకున్నాను. అండ్ చెప్పాను కదా బోయపాటి గారు, ఆయన చాలా సపోర్టివ్గా నిలిచారు నాకు. ఇప్పుడు ఈ బాలయ్య గారి, బోయపాటి గారి ఈ క్యాంప్ నుంచి బయటకి వెళ్ళాలంటే నాజియా ఏం చేయాలి మీరు? నాకు తెలిసి నేను అంటే ఇంకా అంటారు చూసారు స్టెప్పింగ్ స్టోన్స్, ఇంకా అలానే ఉంది కాబట్టి నేను ట్రయల్స్ కొట్టాలి. నాకు తెలిసి you're very young anyway, you have a long career ahead of you kada. yes it's enjoyable work dubbing director very much actually. project మధ్య ఏం చేస్తారు నాజియా? ఏం లేదు, నేను డబ్బింగ్స్ చెప్పుకుంటాను. అండ్ 2026 అయితే నేను ఐఎమ్ ప్లానింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. ఆర్టిస్ట్ ఎందుకనంటే నేను వచ్చింది దానికోసం, ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. ఇంట్లో మీది కన్జర్వేటివ్ ఫ్యామిలీయా, ఎట్లాగా ట్రెడిషనల్ ఫ్యామిలీయా? బీయింగ్ ముస్లిం ఫ్యామిలీ కొంచెం ఇబ్బందులు అయ్యాయా? లేదు, ఇప్పుడు నేను యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ ఇదేంటంటే బీకామ్ చేశాను. ఐ డెడ్ MBA అండ్ MA ఇన్ హిందీ, MA డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్. సో సైమల్టేనియస్గా చేశాను. అంటే ఇది వేరు, హిందీ వేరు అనమాట. సో నేను ఈ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే హిందీ MA చేసుకున్నా. అండ్ మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను MBA కంప్లీట్, మ్యారేజ్ అయిన తర్వాత ఐ కంప్లీటెడ్ మై MBA.
అండ్ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్. అందుకే ట్రాన్స్లేషన్ రిలేటెడ్ నాకు ఇవి కూడా కొంచెం ఎలా ఏంటి టెక్నికల్ థింగ్స్ ఐ నో. సో అది నాకు మంచిగా ఇప్పుడు ఈ కెరియర్లో అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్, నేను సరదాగా చేశాను అది చెప్పాలంటే. అది నాకు తర్వాత ఏంటి యూస్ఫుల్ అనేది చూసుకోలేదు, సరదాగా చేశాను, ఇంకొకటి అడిషనల్ పడి ఉంటుంది కదా అని చేశాను పీజీ. అది కాస్త అది ఎప్పుడు నాకు కెరియర్ అయి కూర్చొని. సో ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అడుగు చెప్పలేదు సినిమా ఇండస్ట్రీ ఎందుకమ్మా మనకి? అయ్యో ఆర్టిస్ట్గా అంటే ఒప్పుకోలేదు, ఆర్టిస్ట్ అనేసరికి ఒప్పుకోలేదు. ఎవరికైనా ఉంటుంది అది, అంటే ఒక ఇన్సెక్యూర్ ఫీల్ ఉంటుంది కదా. సో ఎందుకు అంటే ఆడపిల్లలు ఎందుకు కొంచెం వెళ్ళడం, ఎందుకు అది అంత ఇది కాదు కదా, అప్రోచ్ అంత బాగుండదు కదా అనేసి ఒక ఇన్సెక్యూర్ ఫీల్ వాళ్ళలో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కాదు, నేను నా స్కూల్ డేస్ అప్పటి నుంచే అఫ్కోర్స్ మోడలింగ్ అని ఇదని చాలా ఇంట్రెస్ట్ ఉండింది. అంటే ఐ డిడ్ సమ్ థియేటర్ ప్లేస్ ఆల్సో, నేను అప్పుడు చేశాను. అండ్ ఇప్పుడు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరియర్ చేసుకుంటూ కూడా ఐ డిడ్ సమ్ థియేటర్ ప్లేస్. రవీంద్ర భారతిలో చేశాను, తెలంగాణ యోజన నాటకోత్సవాలు అందులో చేశాను. తెలుగు అండ్ హిందీయా? తెలుగు, హిందీ చేయలేదు. చక్కటి తెలుగు మీది యాక్చువల్లీ. తెలుగు మాట్లాడతారా? లేదు, ఇంట్లో ఉర్దూ ఉంటుంది, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ జనరల్గా అలా ఉంటుంది. ఇంట్లో తెలుగు ఉండదు. పిల్లలకి తెలుగు రావాలని నేను అప్పుడప్పుడు కొంచెం తెలుగు, అంటే ఇప్పుడు పిల్లలు మరి బయట వచ్చి పిల్లలతో కలిసినా కూడా వాళ్ళు అది అప్రోచింగ్ వాళ్ళు మొత్తం హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఐఎమ్ మ్యారీడ్ యాక్చువల్లీ, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. ఫస్ట్ బాబు వచ్చి ఎల్డవన్ ఇంటర్ సెకండ్ ఇయర్. అంత పెద్ద పిల్లలు ఉన్నారా? చిన్నోడు 9th స్టాండర్డ్. ఇప్పుడు నేను ఊర్వశి రౌతేలా డైలాగ్ చెప్తా. अभी जो ये देखिए दबड़ी दबड़ी सॉन्ग जो है और नाजिया शेख जो है बहुत यंग लगती है और उसका रीज़न एक ही है कि ये फिल्म डाकू महाराज 100 crores करेक्ट करे. స్వప్న గారు ఇంట్లో అంటే నా స్టడీస్ రిలేటెడ్ కానీ వేరే అంటే ఒక టామ్ బాయ్గా ఉండేదాన్ని బాగా. నా ఫ్రెండ్స్ మోస్ట్లీ అబ్బాయిలే ఎక్కువ ఉంటారు ఇలాగా. అండ్ నాది స్పోర్ట్స్ సైడ్ ఉంది, కబడ్డీ నేషనల్ ప్లేయర్ని నేను మన ఏపీకి రిప్రజెంట్ చేశాను, ఆడాను నేను. సో కబడ్డీ నుంచి అనుకోకుండా అంటే గేమ్స్ అది నాకు స్పోర్ట్స్ వాజ్ మై ఫస్ట్ లవ్ ఆ టైంలో. కబడ్డీ యూ ప్లేడ్ నేషనల్స్, ఐ కాంట్ ఈవెన్ బిలీవ్. ఇవన్నీ అసలు కంప్లీట్లీ అంటే ట్రెడిషనల్ కన్వెన్షనల్ కబడ్డీ లాంటి అవన్నీ ఎంకరేజ్ చేశారు ఇంట్లో. నాకు ఎక్కడైనా అడ్డు చెప్పారనంటే ఇండస్ట్రీ రిలేటెడ్ ఇక్కడే అడ్డు చెప్పారు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా. ఎలా కన్విన్స్ చేసామా? పట్టింది, టైం బాగా పట్టింది. అప్పుడు టైం కాస్త ఇప్పుడు అయింది. ఇప్పుడు దే మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. వెరీ మచ్. సో పేరెంట్స్ ఫాదర్ ఏం చేసేవారమ్మా? నాన్నగారు రెవెన్యూ ఇన్స్పెక్టర్, హీఈస్ ఇంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్ అయ్యారు. అండ్ నాకు ఒక చెల్లె తమ్ముడు ఉన్నారు. సో ఫ్యామిలీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో మా అమ్మ ఈజ్ హోమ్ మేకర్ అమ్మ. అండ్ మా అప్బ్రింగింగ్లో కంప్లీట్గా మా అమ్మ ఆమె ఆ ధైర్యం ఇవ్వడం కానీ, ఎలా మసులుకోవాలి, ఒకరితో ఎలా ఉండాలి ఏంటి. అఫ్కోర్స్ నాకు పేషెన్స్ చాలా తక్కువ ఉండేది, ఆ పేషెన్స్ లెవెల్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు అంటే మా మమ్మీ. సో అయితే మీ వారు ఏం చేస్తారు? మా వారు వచ్చి టాటా ఇన్సూరెన్స్లో బ్రాంచ్ మేనేజర్ తను. ఓకే, సో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఈ స్పెక్ట్రమ్లో ఎక్కడా లేరు. మా ఫ్యామిలీలో ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఎంట్రీ కొట్టాను ఇలాగా. మా ఫ్యామిలీలో ఎవరు లేరు. అండ్ యూ మేడ్ సచ్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ నాజియా, యూ మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫర్ దట్ నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. అంటే బాలయ్య గారు నా కెరియర్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేని థింగ్ అది. నేను బాలయ్య గారు మూవీస్కి వర్క్ చేయడము, ఆయన నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వడము, 1 after 1 మూవీకి నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం, ఆపర్చునిటీ ఇవ్వడము. అండ్ దాని తర్వాత ఆయన నన్ను బెహనా అనడం, అంతకంటే గొప్ప ఆపర్చునిటీ అది. వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఆయనకి డివైన్ పవర్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఎలాగా? హౌ డు యూ ఫీల్ దట్? అంటే ఆయన దగ్గర ఇప్పుడు ఏది నెగటివ్ టాక్ ఉండదు ఎప్పుడు. నెవర్ హీ టాక్స్ నెగటివ్ టాక్ అనేది ఉండదు. మైట్ బి ఆయన బ్లెస్సింగ్తోనే. ఇప్పుడు బర్త్డేకి వెళ్ళాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఎలాంటి అబ్స్టికల్స్ ఉన్నా నువ్వు దాటుకొని నీ ఫ్యూచర్ చాలా ఇదిగా ఉండాలి.
సో ఆయన బ్లెస్సింగ్ పవర్ కానీ ఇదంతా. సో ఆయన నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ప్రతి మూవీకి నన్ను అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే నోవర్ రిలేటెడ్ నేనేమి. సో బట్ అయినా ఆయన నన్ను తీసుకొని, అంటే ఒక మనిషిలో ఆయన చూసేది పాజిటివిటీ అండ్ ఎంత వర్ది అనేది చూస్తారు. సో ఇదంతా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి ఆయనలో. అండ్ ఆయన ఎప్పుడైనా మేము బ్రేక్ తీసుకొని మాట్లాడుకునేటప్పుడు ఆ చిట్ చాట్, ఆ టాక్ కూడా ఎలా ఉంటుందంటే ఎవరి మీద నెగిటివ్ ఉండదు. ఒకటే అంటారు, నన్ను నచ్చకపోతే నేను అన్ని దూరం పెట్టేస్తాను, మళ్ళీ నా వర్క్లో ఉండకూడదు అలా కూడా అనరు. నా కంటికి కనిపించకూడదు, నువ్వు పని చేసుకో, నా కంటికి కనిపించకూడదు అంతే. ఇంకొక మాట మాట్లాడరు ఎవరి గురించి కూడా. ఒక నెగిటివ్ అనేది నేను వర్క్ చేసినప్పుడు ఎప్పుడు వినలేదు. ఆయన దగ్గర లిటరలీ ఆ పాజిటివ్ వైబ్, యూ విల్ ఫీల్ దట్ వైబ్, యు నో. అంతే కదా, విచ్ ఐ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ. సో ఆయన పాట పాడినప్పుడు ఏమనిపించింది? పాట పాడినప్పుడు నో కామెంట్స్ ఆన్ దట్, అది మీరు చెప్పాలి. దాని తర్వాత ఐ యామ్ బెహనా నౌ. మా భయ్యా గురించి నేను అసలు నో నెగటివ్ టాక్. నెగటివ్ అసలు నేను కూడా చెప్పాను, నేను కూడా బెహనా లాంటి బెహనా, కానీ నేను నెగటివ్ టాక్ కాదు. బట్ ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం అందరినీ డిలైట్ చేసింది. ఇప్పుడు అది కూడా అంటే నేను పాడితే బాగుండదా, జనాలు ఏమనుకుంటారా, వాళ్ళు ఎలాంటి కామెంట్స్ చేస్తారా అనేది ఆయన ఆలోచించరు. మీరేమైనా అనుకోండి, నేను పాడేస్తా. చిన్నపిల్లల ఆలోచనే కదా అది. నేను పాడేస్తాను, నాకు నచ్చిందబ్బా, నేను పాడాలి, నాకు పాడాలనిపిస్తుంది, నేను పాడుతున్నా. వింటారా వినరా మీ ఇష్టం. అది అంతే. గ్రేట్ క్వాలిటీ టు హావ్. అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు. అవును. సో ఇప్పుడు మోక్షజ్ఞని కలిసావా? కలిసాను. భగవాన్ కేసరి అప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. అయ్యో అసలు అంటే అఫ్ కోర్స్ బాగుంటాడు. అండ్ సేమ్ అంటే ఆ అప్బ్రింగింగ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిది బాలయ్య గారు ఎలా అయితే ఫాలో అవుతున్నారో, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినప్పుడు అంటే వెల్ మేనర్డ్ అనమాట. వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్ బాగా. మేడంకి హాయ్ చెప్పరా, ఇలా హాయ్ హలో ఇంట్రడ్యూస్ చేసి, దాని తర్వాత ఈవెన్ మొన్న అఖండ అప్పుడు కూడా అబ్బాయి వచ్చాడు. చాలా వెల్ మేనర్డ్గా ఉంటాడు. ఏది ఒక అంటే మేము ఇలాగా సచ్ గ్రేట్ పర్సన్స్ ఫ్యామిలీ అది అలాంటి ఇది చూపించారు అసలు. అది ఏం తింటారు బాలయ్య గారు మామూలుగా? ఆయన చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా డయట్? అంటే అంత ట్రిమ్ గా మెయింటైన్ చేస్తారు అట్ దిస్ ఏజ్? ఫుడ్ అంటే మరి అన్ని తింటారు, మనం తిన్నట్టే నార్మల్ గా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి గురించి ఆయన పొద్దునే ఒక చికెన్ తినేసేవారని అంటుంటారు. పొద్దున అలా ఏం తినరు. అంటే ఈ ఒకసారి కరేలా జ్యూస్ అని, ఒకసారి ఇంకా ఈ హనీ లెమన్ అని, ఏసీవి యాపిల్ సైడర్ వెనిగర్ ఇలాంటివి తీసుకుంటుంటారు. అంటే మా డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా యాజ్ యూజువల్. దాని తర్వాత పూజ అదంతా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ నార్మల్గా లిమిటెడే ఉంటుంది. అన్ని వెరైటీస్ ఉంటాయి, కొంచెం అందులో నచ్చినవి ఒక 3 వెరైటీస్ వేసుకొని కొంచెం తింటారు. ఆఫ్టర్నూన్ లంచ్ ఆయనతో పాటు లంచ్ చేశాను కాబట్టి అన్ని వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి. కొన్ని పర్టికులర్ టైమింగ్స్ అప్పుడు ఓన్లీ వెజ్జే ఉంటుంది. అంటే కార్తీక మాసం అని పాటిస్తారండి. ఉన్నాయి ఖచ్చితంగా పాటిస్తారు అవి. అలాంటప్పుడు అది అంటే మా ఆయన తినకపోయినా మా కోసం తెప్పిస్తారనమాట. మీకు ఇష్టమా ఇవి మేడం కూడా ఉంటారు కదా తెప్పించండి అనేసి అలా తెప్పిస్తారు. లిమిటెడ్గా తింటారు. ఏం అడ్వైస్ ఇచ్చారు నాజియా బెహనాకి? ఎప్పుడైనా చెప్తారా లైఫ్ సూక్తులు ఇట్లాంటివి? అంటే చెప్తుంటారు మామూలుగా జనరల్గా. అలా అని ఏదో హితబోధ చేసినట్టు ఎప్పుడు చేయలేదు. ఇలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళి చాలా సింపుల్గా ఇలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళమ్మా అంతే, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా మెహూనా అంటారు. అది అలాంటి అభయం ఈరోజు సొంత అన్నలు కూడా ఇవ్వరు. అలాంటిది బాలకృష్ణ గారు వచ్చి నీకు ఇవ్వడం అంటే నువ్వు సంపాదించుకున్న గౌరవం, నీ వర్క్ ప్రొఫెషనలిజం డెఫినెట్ గా నాజియా. అపార్ట్ ఫ్రమ్ దట్ హిస్ లార్జ్ హార్ట్ ఆల్సో. మెనీ పీపుల్ హ్యావ్ సెడ్ ఆయన ఇష్టమైన వ్యక్తులకి ఎంత దూరమైనా వెళ్తారు అండ్ ఇది అని చెప్పి. సో వాట్ ఈస్ యువర్ గోల్, అంబిషన్? యాక్చువల్గా నా గోల్ వచ్చి ఒక మంచి యాక్ట్రెస్ అవ్వాలని, బిగ్ స్క్రీన్ యాక్ట్రెస్ అవ్వాలని నా గోల్. అది నా ప్యాషన్ అది యాక్చువల్గా. ఇది దిస్ ఈజ్ లైక్ అడిషనల్ థింగ్ నాలో. ఓకే, నాలో ఇది ఒక హిడెన్ క్వాలిటీ అనుకోవచ్చు డబ్బింగ్ డైరెక్షన్ అనేది. బట్ ఇప్పుడుండే స్టేజ్ ఆఫ్ లైఫ్లో దే టైప్ కాస్ట్ యూ యాజ్ ఏదైనా ఒక వదిన క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఇవే ఇస్తారు కదా. నేను చూసాను యంగర్
చాలా యంగ్ మదర్స్ని లేడీ విలన్గా కూడా చేయొచ్చుగా. లేడీ విలన్ అదే క్యారీ చేస్తాను లేడీ విలన్గా అలాగా. ఒక డిఫరెంట్ అంటే ఏదైనా వచ్చినా కూడా రోల్స్ ఒక డిఫరెంట్ ఏదైనా వస్తే ఆబ్వియస్లీ లైక్ అంటే ఇంకా నేను నా వైపు నుంచి నేను ట్రయల్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ అవి చేసి ఐ వాంట్ టు అచీవ్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఏదైతే అంటే అదొకటి మిగిలిపోయింది, నేను వచ్చింది దానికోసం అది అలా మిగిలిపోయింది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని తప్పకుండా అవుతుంది. ఇంత దూరం వచ్చి ఇంత మంచి కనెక్షన్స్ ఉన్నప్పుడు, ఇంత సంకల్పం ఉన్నప్పుడు డెఫినెట్గా అవుతుంది నాజియా. కథాస్తో అనేసారు. కానీ పాటలు పాడతావా నాజియా? అయ్యో లేదు, డైలాగ్స్ ఏదో గున్గునాకి ఐసా బస్ చల్తే రహతే. ఓ మంచి బాలగారి పాట పాడతావా? బాలగారి పాట నాకు నేను రేడియోలో వర్క్ చేసినప్పుడు ఆయన పాట ఒకటి ఇష్టపడి వేసేవాడు, లారీ డ్రైవర్. స్వప్న గారు మీరు పాడండి, మీరు అంటే కర్ణాటిక్ మ్యూజిక్ మీది, మీరు పాటలు చాలా బాగా పాడతారు. విన్నాను. పాట ఉంది ఏంటది, బాలకృష్ణ అని పాట వచ్చేది, మహారథి సినిమా అనుకుంటా. అది ఇంకోటి మంగమ్మ మంగమ్మ మందార బుగ్గల సల్లాపాలనుట అది ఒక పాట ఉంది, అదొకటి చాలా ఫేవరెట్. బాలకృష్ణ గారు చాలా పాటలు ఉన్నాయి, పాత పాటలు అయితే ఇంకా చాలా. దంచవే మేనత్త కూతురా. అమ్మో అవును, అసలు దాన్ని భగవంత్ కేసరి ఎప్పుడు రీక్రియేట్ చేశారు కదా. అవును అవును కరెక్ట్. దంచవే అఖండ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. మీరు ఆల్ వెయిటింగ్ టు సీ. పెద్ద విభూతి పెట్టుకుని ఒక అయ్యో అఘోరా క్యారెక్టర్ అది అసలు అంటే అందులో డబల్ రోల్ కదా. సో అది ఆ పోస్టర్ ఏదైతే ఉందో అఘోరా క్యారెక్టర్. అమ్మాయి ఇప్పుడే చెప్పేస్తాను, నాకు 2 టికెట్లు తీసి పెట్టేయాలి. ఓకే, నేను వచ్చి ఫస్ట్ షో చూసేయాలి సినిమా. అలానే ఇప్పుడైనా మీ భయ్యాకి చెప్పి, మా భయ్యాకి అండ్ ఈవెన్ బోయపాటి గారికి కూడా కాల్ చేస్తాను. తప్పకుండా కాల్ చేసి 2 టికెట్లు కావాలి. డెఫినెట్లీ ఐ థింక్ వి లుక్ ఫార్వర్డ్. వి విష్ యూ ఆల్. మనం కలిసి వెళ్దాం. ఇది ఇంకా బాగుంది. అది మీరు నేను యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి అని అంటే, ఇందులో మీరు నాకు కలవడం కూడా ఎలా అంటే మన ఫ్రెండ్ మేఘన. అవును కదా, మేఘన ద్వారా నాకు అంటే ఒక్కొక్క ఇయర్లో 2024లో అలాగా, ఈవెన్ 2024లోనే మేఘన కలవడము, ఆ ఫ్రెండ్షిప్ కాస్త మంచిగా డెవలప్ అయ్యి అలా బిల్ట్ అయ్యి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్, బాబీ నాజియాతో మాట్లాడుతున్నాను అంటుంది. కాబట్టి అలాగా మనందరం ఒక ఫ్యామిలీగా కలిసాం. అదే అనిపిస్తుంది కదా నాజియా, మనం బర్త్ సిబ్లింగ్స్ వేరు కానీ మనం కనెక్ట్ అయ్యే వాళ్ళే మన ట్రూ సిబ్లింగ్స్ ఇన్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. లైక్ నీకు బాలకృష్ణ, మేఘన కలవడం, నాకు మేఘన కలవడం, అండ్ నువ్వు కలవడం. అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కదా, ఆ రోజు వెళ్ళాను నేను. ఆ ఫుల్ క్రౌడ్లో నేను అసలు స్టక్ అయిపోయినా, నాకు అర్థం కాలేదు ఎలా రీచ్ అది. అఫ్కోర్స్ పాసెస్ అవి ఉన్నా కూడా ఆ క్రౌడ్కి నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి నాకు తెలియలేదు. ఇప్పుడు మనం కాల్స్ చేసినా కాల్స్కి రీచ్ అయ్యేది ఉండదు కాబట్టి ఫోన్ పికప్. అయితే ఈవెంట్లో పిలిచారు, అది అమేజింగ్ మూమెంట్. ఇందాక చూశారు కదా క్లిప్. అప్పుడు నెక్స్ట్ డే నాకు కాల్ చేశారు, మొన్ననే కాల్ చేసి, ఏంటమ్మా ఏంటి రాలేదా అని. లేదు భాయ్ వచ్చాను, యాక్చువల్గా ఐ వాజ్ స్టక్డ్ ఇన్ ద క్రౌడ్ యాక్చువల్లీ అంటే. అరే రే అవునా, ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి అని. అండ్ అంటే నేను చాలా ఎమోషనలీ ఒక హైలో ఉండే. సో ఐ సెడ్ థ్యాంక్స్ టు హిమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మీకు చాలా, అసలు ఎలా అంటే भाई आपको बहुत 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 सारा थैंक्स कहना चाहती हूँ, कह रही हूँ. अनंटे नहीं बहना, देखो एक चीज़ है ना यहाँ पे कि शिव की आज्ञा के बिना चींटी भी, वो क्या है चींटी भाई, हाँ चींटी. तो शिव की आज्ञा के बिना चींटी भी नहीं काटेगी, है कि नहीं है. तो वैसे ही उस ईश्वर की आज्ञा से ही मूवी के ज़रिए हम दोनों मिले. तो उस मूवी के ज़रिए से ही एक अच्छी बहना मुझे मिली. हाँ नहीं पहले ना तुम मिले मुझे, गॉड गिफ्टेड मैं हूँ. हाँ यू आर गॉड गिफ्टेड అని ఆయన అలా అంటుంటే నిజంగా అంటే నాకు ఇలాగా హ్యాపీ టియర్స్, ఇలా ఖుషికి ఆన్సు కేతేనా అలా అనమాట. సో అది అంటే ఆ మాట ఏదైతే చెప్పారు చూసారా, శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు, శివ్కి ఆజ్ఞకి బినా చీటి బి నహీ కాటేకి. తో అది నిజమే అది కదా, మిమ్మల్ని ఇలా కలవడము, మేఘనాని కలవడము. సో ఇదంతా లైక్ సమ్వేర్ ఇలా కలవాలని మనకు రాసి పెట్టుంటుంది కాబట్టి మనం ఈ జర్నీలో మనం ఇలా కలుస్తాము.
అద్భుతం. అది ఆయన ఫోన్ చేసి అంటే వచ్చావా రాలేదా, ఏంటి మిస్ అయ్యావా, ఎందుకు రాలేదు అంటే జనరల్ హడావిడిలో ముందే కాల్ చేస్తారు, ఎప్పుడు రామ్మా వస్తున్నావు కదా, చాలా కేర్ తీసుకుంటారు. అండ్ దానికి ముందు బాంబేకి వెళ్ళినప్పుడు కూడా ప్రమోషన్స్ రిలేటెడ్ అప్పుడు కూడా ఎలా అంటే ఇంకా సొంత పర్సన్ నిజంగా ఒక బ్రదర్ ఎలా చూసుకోవాలి, ఉన్నావా లేవా ఉందా వస్తుందా చాలా బాగా చూసుకుంటారు. ఆ కేరింగ్ చాలా బాగుంటుంది. అమేజింగ్, రియలీ అమేజింగ్. యు వెరీ బ్లెస్డ్ నాజియా. అండ్ ఇంకా కూడా బోల్డ్ అని బ్లెస్సింగ్స్ కురిపించడానికి భగవంతుడు రెడీగా ఉన్నారు. కాబట్టి వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ. అండ్ అప్పుడప్పుడు కనెక్ట్ అవుదాం, డబ్బింగ్ కబుర్లు బోల్డ్ అంటే అంటే ఇండస్ట్రీలో ఒక బాలయ్య గారే కాదు అందరితో కూడా ఇలా వర్క్ చేయాలని ఉంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ అని కాకుండా ఈవెన్ యాజ్ అ డబ్బింగ్ డైరెక్టర్గా కూడా నా మార్క్ ఏదైతే ఉందో అవన్నీ దాటుకొని ఈ జర్నీ కూడా ఇలా అంటే వన్ మోర్ అదర్ వర్క్ అనమాట ఇది. వస్తుంది అది అవకాశం. అందరితో కూడా చేయాలని ఉంది, ఇలానే చిరంజీవి గారితో కానీ అందరితో మిగిలిన వాళ్ళతో కూడా చేయాలని ఉంది నాకు. అది తప్పకుండా వస్తాయి. మిగిలిన వర్క్స్ లో కూడా మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ కలుస్తాం. अभी के लिए हाँ एक बात बोलना चाहती हूँ यहाँ पे. मैं ఇప్పుడు స్వప్న గారిని నేను టీవీలో చాలాసార్లు చూశాను ఇంటర్వ్యూస్ అప్పుడు. అంటే స్వప్న గారు మాట్లాడడము అప్రోచింగ్ అది అసలు ఎలా ఉంటుందంటే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. స్వప్న గారికి పదాలను వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు. టక 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 ఇలా వెళ్తూ ఉంటారు. ఎక్కడ అంటే స్టాప్ చేసామా, ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఏది ఉండదు, హెజిటేషన్ అనేది ఎక్కడ నేను చూడలేదు. అలాంటి స్వప్న గారిని నేను ఈరోజు ఇలా కలవాల్సి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే ఇవన్నీ కొన్ని అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చూసారా, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది knowing your journey and we'll keep meeting, we'll stay in touch. Yeah, thank you for sharing everything about your your career, your life with all of us. Yeah, thank you. డైలాగ్ చెప్దాం. నాకేంటంటే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్ 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 ట్రూత్. అది ఎక్కువ అన్నమాట. అది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.